వెల్కమ్ టు BalaAcademy. ఫ్రెండ్స్, మన యొక్క టైర్ ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, మనం ఎన్నాళ్ళు వాడగలము అనే దాని గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మన టైర్ యొక్క కండిషన్ ఎన్నాళ్ళు అయితే మనం వాడగలము, అదేవిధంగా ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయింది అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది అయితే మనం ఈరోజు మీకు వీడియోలో చూస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చూసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి 29/17 అయితే ఉంటుంది ఫ్రెండ్స్. 29/17 అంటే ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ మంత్ అయితే ఉండదు ఫ్రెండ్స్, ఇక్కడ జస్ట్ వీక్ ఇయర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది వీక్, ఇది ఇయర్. 29th వీక్ 2017 సంవత్సరంలో 29వ వారంలో ఈ టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవ్వడం అయితే జరిగింది. అంటే ఒకవేళ మన ఫ్రెండ్స్ ఫ్రంట్ టైర్ అయితే కనుక మనం 2 years 2.5 years అయితే వాడగలము పూర్తిగా. అదేవిధంగా బ్యాక్ టైర్ అయితే కనుక 4 years వరకు వాడే అవకాశం ఉంటుంది. ఆ లెక్కన మనం ఫ్రెండ్స్ మన టైర్ ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో, మ్యానుఫ్యాక్చరింగ్ అయినటువంటి 1 year 2 years తర్వాత లోపు, అంటే 2 years లోపు మనం ఈ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అయినప్పటి నుంచి 2 years లోపు మన బండి ఈ టైర్ కొనాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టైర్ కొన్న తర్వాత మనం ఈ టైర్ని 2 నుంచి 2.5 years అయితే వాడగలము. ఎప్పుడైతే ఒక టైర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఫ్రంట్ టైర్ అయితే ఫ్రెండ్స్ 5 years అవుతుందో, మ్యానుఫ్యాక్చరింగ్ అయిన 5 years అయిన తర్వాత మీరు వాడినా వాడకపోయినప్పటికీ మీ యొక్క టైర్ బీటలు వాడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. బీటలు వాడడం అంటే మీరు అప్పుడు చూసినారు, చాలా పాత టైర్లు అయితే కనుక గీతలు పడి చీలిపోవడం అయితే జరుగుతుంది. దాన్ని బీటలు వాడడం అని అంటున్నాను. ఈ విధంగా మన టైర్ అయితే కనుక 5 సంవత్సరాల తర్వాత ఆటోమేటిక్గా మీరు వాడినా వాడకపోయినా అని అంటున్నానంటే మీరు అర్థం చేసుకోండి. వాడకపోయినా బీటలు వాడుతుందంటే వాడితే ఏ పద్ధతిలో ఉంటుందనేది మీరు అర్థం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా మనం అయితే మన టైర్ని మనం వ్యాలిడిటీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా టైర్ కొనికి వెళ్ళినప్పుడు చాలామందికి అసలు ఈ డేట్ మంత్ ఇయర్ అనే దాని నుంచి అయితే ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. కాబట్టి ఇది గమనించండి ఫ్రెండ్స్, ఇది గమనించి కొనండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో విషయం మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసినట్లయితే మన టైర్ కండిషన్ ఎంత ఉంది, ఇంకా మన టైర్ని ఇంకా ఎంతవరకు వాడగలం అనేది అయితే మీకు ఈరోజు వీడియోలో చూస్తాం చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నట్లయితే నేను వీడియో జూమ్ చేస్తాను చూడండి. ఓకే, TWY అని చెప్పేసి ఇక్కడైతే ఉంది ఫ్రెండ్స్. TWY అని చెప్పేసి ఉంది. దీని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, మనం TWY అంటే ట్రేడ్ వేర్ ఇండికేషన్ అనే ఫ్రెండ్స్ దాని అర్థము. మన టైర్ కండిషన్ ఎంతవరకు ఉందనేది అయితే మనం ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను చెప్తా చూడండి. ఇక్కడ చూడండి TWY అయితే ఉండడం అయితే జరిగింది. ఈ TWYకి స్ట్రైట్గా మనం చూసినట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని గీతలు అయితే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ 2 డాట్స్ ఉన్నాయి చూసారా. ఈ డాట్స్ ఎప్పుడైతే రోడ్ టచ్ అవుతాయో, ఆ రోడ్ టచ్ అయినప్పుడు మన టైర్ కండిషన్ అయిపోయిందనే దాని అర్థం ఫ్రెండ్స్. అప్పుడు మన టైర్ చేంజ్ చేయాలని చెప్పేసి దాని అర్థము. అది మన టైర్ కండిషన్ చూసుకోవడం ఎలా అనేది అయితే మనం ఈ విధంగా దాన్ని చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని మనం విధంగా కట్టుపులు తీసుకొని దాన్ని ఇలా ఈ డెప్త్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ డెప్త్ చూసుకుంటే మన టైర్ ఎంత కండిషన్ ఉంది, ఇంకా మనం ఎంతవరకు వాడగలం అనేది అయితే కన్నా తెలిసిపోతుంది ఫ్రెండ్స్. ఎప్పుడైతే ఈ 2 డాట్స్ అనేవి, అంటే ఒక బైక్ డాట్స్ వస్తాయి, కొన్ని బైక్ రకరకాలుగా సింబల్స్ చేంజ్లో వస్తాయి ఫ్రెండ్స్. 2 డాట్స్ ఖచ్చితంగా వస్తాయని చెప్పలేము, వేరే మోడల్స్ అయితే రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ TWYకి స్ట్రైట్గా మనం చూసినప్పుడు టైర్లో ఇట్లాంటి ఏదైనా కొత్తవి ఇంకా ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా ఉంటాయి, వేరే మోడల్స్లో ఉంటాయి. ఎప్పుడైతే ఇది రోడ్ టచ్ అవుతుందని అనిపిస్తుందో, రోడ్ టచ్ అయిన వెంటనే మనం మన టైర్ని మార్చాల్సిన అవసరం అయితే ఉంది ఫ్రెండ్స్. లేని పక్షంలో మనం ఏదైనా జర్నీ చేసే సందర్భంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఈ 2 విషయాలు గమనించండి ఫ్రెండ్స్. ఈ TWY అంటే టైర్ కండిషన్ చెక్ చేసుకునే పాయింట్. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది మాత్రం మన యొక్క టైర్ యొక్క వీక్, ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ వీక్, తర్వాత ఇది ఇయర్ ఫ్రెండ్స్. దీన్ని గమనించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అదేవిధంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా కామెంట్ చేయండి. ఈ వీడియో మీద మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కు ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.